తీసుకొని అద్దమాని ఎప్పుడైతే నలుగురు మంత్రులైనా అల్లల్ల నెరాడి ఎల్లా నెరాడి రాజమల్లేలో రాజమల్లేలో నలుగురు మంత్రులు ఎక్కరాని కొండలు ఎక్కుకుంటా దిగరాని కొండలు దిగుకుంటా ఎక్కడ చూసినా కానీ ఎప్పుడైతే నీళ్ళు కనిపించలేవో మరి తమ్ముడా నవనాలు గండాలు ఉంటాయి. ఆడ తూర్పు రాజ్యం తిరిగినాం, పనమడి రాజ్యం తిరిగినాం, దక్షిణ రాజ్యం తిరిగినాం, ఇంకొకటి ఉత్తర కాండ ఉందరా తమ్ముడా. కప్పలున్న కాడ కలుగును ఉత్తములు, కొంగలున్న కాడ కోడి ఉత్తములు ఉంటాయి. అని మానవుడు 6 నెలలు అన్నం లేకపోయినా 41 రోజుల దాకా బతుకుతాడు. కానీ నీళ్లు లేకపోతే నిమిషం బతకబోడైనా అతుపాన పడి లోపల తిరుగుకుంటా ఉండే వరకల్లా వాళ్ళకు ఒక మాత్రమేమో చెట్టెక్కి చూసే వరకల్లా ఒక అనిపిస్తుంది పొగ ఉన్న కాడ మంది ఉంటారా అని ఒకరి చూసుకుంటే 4 మందులు ఏమవుతున్నారైనా. అయ్యో కుడిచున్నా వేడికి ఎప్పుడైతే బయట పేరగని చెప్పులు వేసుకొని కనిపిస్తున్నారు. ఈ అద్దుపాన పడి లోపల గుడిసే ఒక్కటే ఉన్నది. గుడిసే బయటనేమో చెప్పులు కనిపిస్తున్నాయి. గుడిసే లోపలనేమో ఎవరో మనుషులు ఉంటారు కావచ్చు. 4 మంత్రులైనా ఓ గుడిసే అందరు కోనే బారాజా లోపల ఎవరమ్మా? ఓ గుడిసే గుడిసెలు ఎవరైనా ఉన్నారులో? అది 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 ఏందుల్లా చల్లారిందా? నీకెప్పుడు చల్లారు? అగో ఏందుల్లా చల్లారిందా? చల్లారుడు తెల్లారిందా? అబ్బది మా పోయి ముక్తుంపురం మొత్తం గబ్బు. నిజంగానో అన్నది కడుకు కొంపాయ దొంగల భయం. దొంగల భయానికి నా అమ్మగారి ఇంటి కాడికెళ్ళి ఒక కాడుకుని తెచ్చుకొని నా ఇంటి ముంగడ కట్టేసుకుంటే ఈ ఊరు మోకుక్కలని నా ఇంటికి లైన్ కడతాయి. ఒక్కసారి నీ ఆడుకుక్కని ఇడిచిపెట్టు. అబ్బో కొడుకు సంపయ. అవునా రాజన్న? కూడా ఆయన నిన్ను చూసి ఓటి మీద ఒకటి ఎక్కి నువ్వు కాలు మీద కాలు ఎక్కించుకొచ్చి దించు నాకంత ఎట్లా అనిపిస్తుంది. అగో ఊపుతాడు మళ్ళీ వస్తుంది. ఇప్పుడే గిరాక అయిపోయిందా అని నాది ఏడకమ్మల గుడిస్తే దెబ్బ కొడితే ఒడిస్తే ఎక్కడికి వెళ్ళినా గాలి వస్తుందా అని ఇప్పుడే కన్ను మీద కన్ను గింత ఎన్న అంటుకుంది గంతే. నీకా అంటది ఏందో ఇప్పుడు గిట్లా వచ్చేవరకు కరెంట్ మగళ్ళు లైటింగ్ లైటింగ్ కొట్టు రాజన్న. లైటింగ్ కొట్టే దీనికి లైట్ కొట్టు. కనకన్నా నీ గురించి వెనక కావాలి కాస్తుండు. ఆయన సాటికే కనకన్న ఏ పని అయినా తమ్ముడు అనుకున్నాడు. అయ్యో ఏందుల్లా ఇప్పుడు వాయ్ కరెంటు అయ్యా గిదేను సందుగా పన్నోళ్ళు ఉన్నోళ్ళు ఎరుకు అచ్చే ఎవరు నా ఇంటికి వచ్చింది అందరు కోనే బారాజా.
నాకేమో రాకెడుతున్నా వచ్చి ఆడేడుతుంది. ఆయన పేరు అయ్యో ఎవరో చూస్తా కిటుం కిటుకు అయ్యో మొగళ్ళు లేవు ఈ ఆ చుడతాన జేబులో ఉంటుంది పిసముండా వెనుకున్నాయా ఏడున్నాయి అబ్బా మీరెవరు? ఓ బాడకావులారా మీరు ఎవరైతే మాకేం అవసరం లేదు కానీ పైసలు లేని బాడకావులు నా ఇంటికి ఎందుకు వచ్చిర్రా? పైసలు లేని బాడకావులు నా ఇంటికి ఎందుకు వచ్చిర్రా? మీకు పనులు వాళ్ళగా ఇప్పుడే గిరాకంత అయిపోయింది అనికింత వన్న గంతే. పైసలు ఉండాలి కొద్దిగా అయితే కనుక వస్తాడు. ఆయన టైం అయింది 36. ఇంకా 30 మంది చూడాలి. 36 అంటే ఇంకా 46 బాగు 44 బాగున్నాయి. మీరు ఎవరమ్మా? ఇగో మా టేక్ డొల్లలో కొన్ని నీళ్ళు పోసినాం ఖరాబ్ అవుతుంది. మా రాజ్యాన రాజు కొన్ని పోయి కొన్ని పోయి కొన్ని పోయావా? అత్తలేదు అత్తే వత్తపో. కొన్ని పోయి అరే అత్తలేదు బాడుకో అత్తే వత్తపో. ఏ అచ్చేయండి ఇంకేం కావాలి? గదే నల్ల అత్తలేదు నల్ల వచ్చినాక వత్తపో అంటున్నా. తప్ప అన్నా ఇసకుండా మరి సీదే చెప్తే ఏమైతే? నువ్వు సీదన్నావురా. మా రాజ్యాన రాజు అడవిలో ఎండల వేడికి బండల తగడు చెలియాట మార్గానికి అంట వచ్చిండు. అలిసి సొలిసిపోయి చెట్టు కింద పడిపోయిండు. నువ్వు కొన్నాను నీళ్లు పోసినావు అనుకో, ఈ నీళ్లు తీసుకుపోయి మా రాజుకు ఆగిపించుకొని ఆనంగా అటే పోతాం. అంటే రాజు కింద ఉన్న మంత్రులా మీరు? మేము రాజు కింద ఉన్న మంత్రులం. మంత్రులు ఏski మంత్రులకి ఇంత అందంగా ఉంటారా? ఇన్నో నన్నే అంటుందిరా, అరే నన్నే అంటుందిరా. చెట్టు కింద అనుకున్న రాజు ఇంకెంత అందంగా ఉన్నాడో. అబ్బాయి వల్ల ఈ రోజు లోపల పోగల మంత్రు లోపల ఏమనుకున్నవి? గట్ల అయ్యాక తుపాను పడుపు లోపల పండుకున్న రాజులు నా 7 వేల గోలు ఖర్చుకోవాలి. గోలు ఖర్చుకున్నాక అబ్బాయి వల్ల ఈ రోజు లోపల నా చేసిన రాజు నీళ్లు వయ్యాలి. కింగు లాంటి మొగోన్ని కొంగు కట్టేసుకోవాలి. ఎట్లయితే గట్ల రాజ్యాన్ని రాజు లగ్నం చేసుకున్న భోగమాకల వాతిని కావాలి. ఏం చెయ్యాలి? అమ్మని బొమ్మని ఎత్తా బొమ్మని బొమ్మని ఎత్తా ఇంటి బయట ఎత్తా బయట పెట్ట పేరు ఎత్తా కిందకున్న కిందుండంగా మీదుకున్న మీదుండంగా ఎడుకున్నది అప్పగించిన భోగమాకల వాతిని కావాలి. ఎట్లా చెయ్యాలి? ఏమి చెయ్యాలి? రాజు నా ఇంటికి రావాలంటే ఇక మాత్రం వండుతున్నాని. ఇగో మంత్రులు మీరు నీళ్ళు వయ్యమంటారు కానీ ఇగో నీళ్లు మేము బయటకు పోసుకోలేం కాదు. లోపల ఉంటాయా? మరి ఏ పని అయినా లోపలనే. ఇగో చల్లటి నీళ్ళు మీరు ఏం తెచ్చిర్రు? టేక్టాక్ డొల్ల పట్టుకొని వచ్చినాం. టేక్టాక్ డొల్లలు తెచ్చిరా? ఈ టేక్టాక్ డొల్లలో చల్లటి నీళ్ళకి ఇట్లా పోసినాం అనుకో, మీరు పొంగ ఎండలో వేడికి పడే దగ్గరకు నీళ్ళని ఉడికి అవుతాయి. ఉడుకుడుకు నీళ్ళు మీ రాజు పోతే అగిత్తలు ఎత్తుంది. అందుకని 4 కిలో పట్టమంచం ఇస్తున్నా, నడుమ మెత్త పెట్టినా మీద మెత్త పెట్టినా మీరు రాజులు వంట పెట్టుకొని ఇక్కడ తీసుకురాని నా చేత నీళ్ళు పోతా అన్న. నేను వంట నువ్వు వంట చేతవల పొట్టోడా ఓడి పొట్టోడా ఓ పిసలని చావు. నేను పొట్టనైనా గట్టి నా పెళ్ళి అందరూ లావణ్య. మీరు ఏమిటోళ్ళు? మేమా అంటే మేము ఏమిటో తెలియదు. నా ఇంటికి వచ్చినావు ఎవరైతే భోగమల్లం అంటే భోగమల్లం తొమ్మరోళ్ళ ఓ బాగా 9 అంటే మోటుకుంటారని భోగమల్లం అని సానిగా పెట్టుకున్నాం. అన్ని గిరాకైందా? నా గిరాకీ అయిపోయింది అప్పుడే. ఆపగారి ఉండ దోసగారి ఉండ కలవతి మాటలు పట్టుకొని టేకుటాకు డొల్ల పట్టుకొని 4 గోళ్ళ పట్టెల మంచం పట్టుకొని రాజు తీసుకొని వద్దామని రాజున్న బేటికి వాళ్ళు ఎలా వచ్చి పడి లోపల రాజున్న బేడికి ఎలా వచ్చిరు. 4 గోళ్ళ పట్టెల మంచం లోపల రాజును వండ పెట్టుకొని కలవతి మేడకి ఏడ వస్తున్నారు. గివ్ మనీ తర్వాత పని అయ్యా ఓర్ కూపా నువ్వు ఆగురా కూపా. ఇగో
కలవతి కలిసి సొలిసి రాజు ఈడు ఉన్నాడు కలవతి డోంట్ టచ్ మీ. ఇగో నేను మీ రాజు నా చేత నీళ్ళు వస్తా కానీ గద్దెల ముంగట మా చెల్లె గుర్తుంది. ఆ గుడిసె కాడ కూర్చోపో. నీ గద్దెలు ఇచ్చుకపోను మీ చెల్లెనిస్తావు నువ్వు రావా ఏం గత్తి అక్క ఆయనకేం గమ్మత్ అనిపిస్తుంది పోయే గిరాకీ తోలుకపోయే కలవతి మా రాజు ఎండలే వేడి పిసాన మూడు బీర్ సీసాలు పొడవులేనా నేను ఒక్కసారి 6 బీర్ సీసాలు ముందర పెట్టు లేకపోతాడు. గదే పీరులు 6 తాగుతావు అడ్డం పట్టు మళ్ళీ అరే నువ్వు 3 బీర్ సీసాలు నీ 6 బీర్ సీసాలు పెట్టు మన అడ్డం పడుతుంది నీళ్ళు పడుతుంది కడుపులో వస్తాయి మనసులో ఏమనుకున్నది రాజు ఎంత మంచిగా ఉన్నాడు బాబా అబ్బాయి వల్ల ఈ రోజు ఎట్లయితే అట్లా రాజ్యాన్ని రాజు లగ్నం చేసుకున్నా ఆడదాన్ని కావాలి రాజ్యాన్ని రాజుకు నేను గిట్ల వద్ద నీళ్ళు గిట్ల పోతుంది అనుకో రాజు నీళ్లు తాగి రాజుంటికి రాజు వెళ్ళిపోతాడు రాజు లేచినాక అయ్యా రాజు లగ్నం చేసుకోమంటే లగ్నం చేసుకుంటాడా నాది కులమే కులము దొమ్మరి కులమాయే ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యాలని బాబగారు ఉండదు చూసేది కళ్ళ చూతులు నాట కనబడే కళ్ళ కత్తులు నాట ఇచ్చిన దేవుడు మెచ్చుకొండబోను అవి ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యాలి అన్నది పక్కకే ఉన్నది పూటకొల్ల అంతమ్మ దగ్గరికి పోయింది. అవో కాటిక డబ్బలా మరుగు మందులు పట్టుకున్నది మరుగు మందులు పట్టుకొని వచ్చింది. సగం మరుగు మందేమో నీళ్ళలో కలిపింది సగం మరుగు మందేమో కొంగు మూడేసుకున్నది. మరుగు మందులు నీళ్ళు పట్టుకొని రాజుల్లో వేటికి వచ్చింది. అయ్యా రాజవరియా లెవరాలయ్యా రాజా లెవరాలయ్యా సగం మరి మొన్నేమో కొంగు కూడేసుకున్నది సగం మరి మొన్నేమో కొంగు కూడేసుకున్నది అరిచేట్లా గట్టి నడిచింది. రాజు కాలవేడికి వచ్చింది. అయ్యా నీ కాళ్ళతో నడుస్తున్నాయని బోధవాటి కాళ్ళు వదినట్టే వదుతున్నది. ఈ అరికాల మందులు పెట్టేనా అరికాల మందులు పెట్టేనా అరికాల మందులు పెట్టేనా అరికాల మందులు పెట్టేనా బొట్టుకు మందులు పెట్టేనా బొట్టుకు మందులు పెట్టేనా బొట్టుకు మందులు పెట్టేనా బొట్టుకు మందులు పెట్టేనా అయ్యా నీ చేతులు ఎంత ముద్దు ఉన్నాయని బోరమా కలవాతి చేతులు వస్తున్నట్టే వస్తున్నది. ఈ చేతుల మందులు పెట్టేనా అరికాల మందులు పెట్టేనా అరికాల మందులు పెట్టేనా అయ్యా తలకాయ ఎంత వస్తున్నదని బోరమా కలవాతి తలకాయ వచ్చినట్టే వస్తున్నది. ఇక మాడకు మందులు పెట్టేనా మాడకు మందులు పెట్టేనా
గ్యాస్లో మందు పెట్టింది, బొడ్డుకు మందులు పెట్టింది, మాలకు మందులు పెట్టింది అని మీకే ఎరిక నాకే ఎరిక. రాజ్యాన్ని ఎవరాలు లేచినాక అయ్యా రాజవర్య భగవా కలవరు నీకు మందులు పెట్టిందని రాజకీయ చెప్పి కనుక ఆడలు చెప్తున్నా సౌంతులే అవుతారు. మొగోళ్ళకి చెప్పి కనుక మీకు లావచ్చే పోతా. భగవా కలవచ్చి నేను రాజ్యాన్ని ఎవరాజు మందు పెట్టినా నా మరుగు మందు పాస్ కావాలని దేవుళ్ళకి మొక్కుది. మీకు ఫుల్ డిన్నర్ ఇస్తాను, ఫుల్ డిన్నర్ ఇస్తే ఆడలకేమో లైట్ బీర్లు, బొగళ్ళకేమో థమ్స్అప్ సీసాలు. మా రాజును గుడిచెలేసి గింత సేప ఇంకా బయటకి అవునులా నేను రాజుకు నీళ్లు అయ్యంగా మరుగు మందు నీళ్లు అయ్యంగా ఇక గిన్నె నీళ్లు మిగిలినాయి. మీ చేసుకున్న మొగోళ్ళు మీరు చెప్పినట్టు తినకపోతే నా దగ్గరికి నీళ్లు కొట్టవు, మీ మొగోళ్ళు కోసుకోరు. కింగు లాంటి మొగోని కొంగు కట్టేసుకోవచ్చు. నేనైతే పైసలు పెట్టి కొంగచ్చుకున్నా కానీ మీకు కుత్తానే పిడిగానే వస్తా. వాళ్ళకిల్ల కదా రాజన్నకు పోయి నీకు మరుగుతాడు. అబ్బో ఆయన పొద్దున్న దాకా తెల్లని దాకా నా గద్దెల కాడనే ఉంటాడు. అయ్యా ఓ రాజవర్యా మరుగు మందులు పాస్ అయితాయో కావో. ఓ రాజవర్యా ఆ పోరగాళ్ళకి ఏం చెప్తావు మరి? ఒక్కటి లేపకు ఎక్కదక్క అవుతాయి. రాజవర్యా మరుగు మందులు పాస్ అయితాయో రండే ఉన్నారు బిడ్డ నీకు బాగానే ఓ రాజా రండి బాగున్నారు. మరుగు మందులు పాస్ అయితాయో కావో. మొక్కుర్రి ఓ రాజవర్యా ఓ బండారు లచ్చవా ఉన్నావే చూస్తుందా ముత్తుందా దానికి 2000 పింఛనత్తుండేమో అది భూమి మీద అవుతలేదు. ఓ రాజవర్యా ఓ రాజవర్యా మన రాజ్యం మన దేశం వెళ్ళిపోతుందా మరుగు మందులు పాస్ అయితాయో ఏ పోతుందా నీ గిరాకి మొన్న అయిపోయింది అట్నాడు. ఆయన నంబర్ అయిపోయిందా? మొన్న అయిపోయా దగ్గరికో. ఇక ఓ రాజవర్య మన రాజ్యం మన దేశం వెళ్ళిపోతుందా ఇక పోదాం. ఎవరిరా ఓరి పోషిడికే నేను మంత్రిని మంత్రిని మంత్రి లేడు గింత్రి లేడు నువ్వు ఎవరివిరా? ఆ పోరగాళ్ళని తీసుకుపోయేట అయ్యా రాజవర్య పోదా ఎవరివిరా నువ్వు? నేను నీ కింద ఉండే మంత్రినయ్యా. నాకు మంత్రి లేడు గింత్రి లేడు ఎవ్వరు లేడు. నేను ఒక్కొని భోగమా కలవాతి మరుగు మందు పెట్టింది. పోరగాళ్ళు ఎట్లా మరి? దొమ్మర్లే అంతేనా? హోలు అన్నది ఏ నాసామత అన్నది దొమ్మర్లు అంచే అని. అబ్బా నవ్వుతారు మళ్ళా. కొండగట్టు కాడ కోతులు చూసి గుర్తులు మిట్ట మిట్ట మనిషి కొర్ర అవుతుంది కొని ఆ లంజ ముఖం మీద కొట్టుర్రి. భోగమా కలవాతి మరుగు మందు పెట్టింది. అరికల్లకు మరుగు మందు పెట్టింది. మాడకు మరుగు మందు పెట్టింది. బొడ్డుకు మరుగు మందు పెట్టింది. మనిషికి జ్వరం వస్తే తావకల్లో తీసుకుపోయి గురుకోసి పెడతారు చూడుండ్రి. ఆ గురుకోసి పెట్టినాక నర నరాన ఎట్లి మిడిపోతుందో రాజుకు నర నరాన ఇమిడిపోయింది. ఆగో కన్ను మూస్తే కల, కన్ను తెరిస్తే కల, కల 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 కళ్ళల్లో పెడుతుంది. ఆగో కొడుకు వీణ మతులు మర్చిపోతున్నాడు, బిడ్డ వీణ మతులు మర్చిపోతున్నాడు. పక్కకే ఉన్నాడు మంత్రి మల్లన్న. రాజా రా అంటే నాకు మంత్రి లేడు గింతి లేడు అంటున్నాడు. కళ్ళు మూసిన ఇక్కడ ఉన్నావే ఇప్పుడేం కలవటదయ్యా. అరే భోషుడికి నాతోటి ఎవరు లేరు. అక్కడ ఉంది కళ అద్దా. అక్కడుంటే ఏడత్తదయ్యా. దాని దగ్గరికి పోయి ఆ బుగ్గ తీసి వాళ్ళు ఏరు పెట్టు, నీకు కరెంట్ శాఖ వస్తే నేను తీసుకుపోయి దాగల వారెత్తారు. ఇక్కడ ఉన్నావే కళ. ఆగో కళ కళ అని అంటున్నాడు రాజు. భోగమా కలవాతిని కళ్ళ దూసిందు రాజ్యాన రాజు. అలా నువ్వు ఇక్కడున్నావే. బుజ్జి అమ్ములు తోలుకపో. నాకు కొన్ని వద్దేమది. అగో నేను అందరికి పోయాలి ఇల్లు. కళ దొండకాయ బెండకాయ నువ్వే. అది గుండెకాయ గుండెకాయరా, గుండెకాయ కింద ఉంటుందిరా.
కళ ఎలా అల్లం బెల్లం నువ్వే నా పిల్ల అని కళ ఎలా ఇదిగో బోకే ఈ బోకే నువ్వు ఎక్కడ పడుతున్నా అక్క తినాలి అన్ని పూలు కలిసిందని ఏమంటారు ఓకే. ఓకే ఓకే నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా నచ్చినావు కాబట్టి ఇగో పిచ్చి పువ్వు ఇస్తున్నా పాటు ఈ పువ్వు పడవాడు ఈ పువ్వు ఎక్కడికి వచ్చినావు నేను అక్కడ చెర్ల దొరికింది పట్టుకొచ్చాను వాళ్ళన్నా లవ్ చేసుకుంటే ఈ పిచ్చి పూలు ఇస్తారా ముద్దు గుమ్మ జనకు జన ముద్దు గుమ్మ జనకు జన ముద్దు ఒకటి మావే ముద్దు గుమ్మ జనకు జన ఒకటి వావే ముద్దు గుమ్మ జనకు జన ముద్దు గుమ్మ జనకు జన ముద్దు ఒకటి మావే ముద్దు గుమ్మ జనకు జన ముద్దు ఒకటి వావే ముద్దు గుమ్మ జనకు జన అగకాడు పిల్లనయ్యా అగుతాడు పిల్లనయ్యా, నన్ను అడగరాయమా, అగుతాడు పిల్లనయ్యా. నన్నడగరాయవా అగకాడు పిల్లనయ్యా నన్నడగరాయవా అగకాడు పిల్లనయ్యా మాకైనా పర్వాలేదు చిన్నైనా పర్వాలేదు నువ్వు నాకు కావాలనే అక్కడైనా పర్వాలేదు నువ్వు నాకు కావాలనే అక్కడైనా పర్వాలేదు కొమ్మసాటు రమ్మయ్యా, కొమ్మసాటు రమ్మయ్యా, నన్ను కోరనాయమా, కొమ్మసాటు రమ్మయ్యా. నన్ను ఓరనాయమా కొమసాడు రెమ్మనయ్యా నువ్వంటే నాకు బాగా ఇష్టం ఇగో గట్ల ఉన్నది. ఎట్లా? ఒక్క ముచ్చట చెప్తున్నా. ఒక్కటి కాదు, నువ్వు నన్ను లగ్గం చేసుకోవాలంటే నేను నిన్ను లగ్గం చేసుకోవాలంటే ఒకటే ఒక ముచ్చట మంచిగా నువ్వు ఆవు. నీకు స్టాంప్ పేపర్ ఇస్తున్నా. ఆవు. ఇలా నీ రాజ్యం, నీ దేశం, నీ అండి, నీ బంగారం అంతా గౌరవం కలవాటి ఇస్తూ అని మొత్తం సంతకం పెట్టిన మొత్తం పట్టు చేయి. ఇంతే కదా ఇంతే. ఏ నీ అవ్వ, ఇంతే కదా మరి నువ్వు పట్టవా పదం పోవు. నేను పరంపోగునే నేను పదం పోగునే. నేను పరంపోగు నేను పదం పోగునే. నేను పరంపోగునే మరి పట్ట అంటే ఏంటో ఎరికేనా? ఏంటిది పట్ట అంటే లగ్గం అయినట్టు పదం పోగు అంటే లగ్గం కానట్టు. ఏ నాకు లగ్గం లేదేం లగ్గం కాలేదు కదా. లగ్గం లేదు నాగేళ్ళు లేదు ఏది లేదు నేను ఒక్కొని నాకు కూడా ఒక్కసారి కూడా లగ్గం కాలేదు. నాకు సుతగా లేదు 99 మందితో వేంది లంచం ఇంకొకళ్ళు అయితే సెంచర్ అవుతుంది ఓ భార్గవ్ నోర్సి. మన సంసారి సాయక్క లెక్క నీ రాజ్యం, నీ దేశం, నీ ఎండి బంగారం అంతా నాకు మొత్తం పట్టు చేయి. బాబు లగ్గమైందంటే ఎట్లుందో ప్లాన్ మంచిగా లేదు నాది. బాబు ఇగో భూచక్రగిరి పట్నం రాజ్యం దేశం ఎండి బంగారము వేల సిరివంతము భోగమా కలవాతి నాకు సూది మోకంత జాగలేదు మొత్తం కలవాతికే ఇట్లు అయ్యా అన్ని రాసినాయం కదా కనుక ఇచ్చాను అక్కడ సంతకం పెట్టక నీళ్లు మునుగుతాయి నా ఇల్ల నాకు బంగారం అసలు భార్య దొరుకుతుందంటే ఇల్లుకి వచ్చిందట కూరగాయలకి ఏం చేస్తావు మరి ఆ? కూరగాయలకి ఏం చేస్తావు ఏమడు పోరడు అంటది వాళ్ళు పల్లెగా మాట్లాడుతారు కట్టే ఇల్లు ముందు రాదు నాకెవ్వరు లేరు నేను ఒక్కొన్నే ఇగో గోవా కలవతి ఇట్లు అని సంతకం పెట్టి నేను దాచి పెడితే తీ పేపర్ ఎందుకో నీ దగ్గర ఎందుకు నా ఏటీఎం కార్డులు వేసుకుంటా. ఎక్కడ ఏటీఎం కార్డు లోపల. ఓహో కలా ఇక ఎందుకంటే నువ్వు నా వెనకవాడు వచ్చినావు అనుకో ఈ ఊరు ఏమంటారు ముద్రాజులు అది వెనకవాడు వచ్చింది వెనకవాడు వచ్చింది ఎవతో అంటారు హనుమల్ల గుడి కడుకోయి నీకొక్క దండ నేనెత్తా నాకొక్క దండ నువ్వే పసుపు ఒమ్ము వంటకొచ్చి నీకు తారంటే నేను కడతా రాజు అలా ఇగో కలవాతి నేను లగ్గం అయింది దీనికి నేను పుస్తలు కడుతున్నా పుస్తలు కట్టేటప్పుడు మీరు చేతులు గట్టిగా సప్పట్టు కొట్టాలి ఇంకా లగ్గం చేసుకుంటే కూరలు ఉన్నారు కట్టు కట్టు నా సంవత్సరం కట్టినాడు కట్టు. ఇక సప్పట్టు 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 కప్పట్టు కొట్టురు కొట్టురు కొట్టురు. సప్పట్టు సప్పట్టు ఏమండి నిన్ను ఆ రాజశేఖర్ అన్న కప్ప చెప్తే నిన్ను బలపడతాడు ఏమండి అబ్బో ఈ పుత్తలు చల్ల ఇవి పుత్తలు ఎరికెళ్ళి తెచ్చినా ఇవి ఏడాది బొంబాయి పుట్టెలు ఇవి అమ్మరోళ్ళు ఇంట్లో
అందరూ కింద పుస్తలు కడతారు, దానికి బలే కట్టినవా నువ్వు దొంగ బయట కట్టినాడు. మరి ఎంత అనుకున్నావురా? కళా పుత్తెలు ఎట్టున్నాయి ఒకసారి చెప్పు. కళా భోగమకరవాదికి పుత్తెలు అంటే కట్టిండు రాజ్యాన రాజు. ఆగో కళ మనం ఇక్కడ ఉండద్దు, మనం మంది కంట పడద్దు. ఊరుకొని ఎత్త పోతుండు.